నది ఒడ్డున ప్రతి ఏటా ఘనంగా నిర్వహించే గొబ్బెమ్మల పండుగకు ఈసారి భారీగా భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గత అనుభవాల ఆధారంగా ఏడాది సుమారు 15,000 మందికి పైగా భక్తులు పెన్నా నది వద్దకు వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టు భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, పారిశుద్ధ్యం, విద్యుత్, తాగునీరు వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి పెట్టారు. నది అంచున ప్రమాదాలు జరగకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలని నిర్ణయించారు. నీటి లోతు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భక్తులు వెళ్లకుండా బారికేడ్లు ఏర్పాటు చేయడంతో పాటు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నారు. ఈసారి పెన్నా నదిలో నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో భద్రతను దృష్టిలో పెట్టుకుని గొబ్బెమ్మల పండుగను ఒకే వైపు మాత్రమే నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నారు. దీనివల్ల భక్తుల రాకపోకలు సులభంగా ఉండటంతో పాటు ప్రమాదాలను పూర్తిగా నివారించవచ్చని అధికారులు భావిస్తున్నారు. పండుగ రోజున భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కార్పొరేషన్, పోలీస్, ఫైర్, రెవెన్యూ, విద్యుత్, టూరిజం, దేవాదాయ శాఖలు సమన్వయంతో పనిచేయనున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో వెంటనే స్పందించేందుకు ప్రత్యేక టీంలను కూడా సిద్ధం చేస్తున్నారు. అలాగే పిల్లలు మరియు మహిళల భద్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించనున్నారు. పెన్నా నది వద్ద సాంప్రదాయంగా జరిగే గొబ్బెమ్మల పండుగలో భక్తులు భక్తి శ్రద్ధలతో పాల్గొనేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. పండుగను శాంతియుతంగా, సురక్షితంగా నిర్వహించడమే లక్ష్యంగా చర్యలు కొనసాగుతున్నాయి.